మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నారని, గుండె నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల దుబాయ్లో ఉన్న తన మనవడిని కలిసేందుకు మోహన్ బాబు వెళ్లారని, అనంతరం తిరుపతికి తిరిగొచ్చి విద్యా సంస్థల బాధ్యతలు చూస్తున్నట్లు తెలిపారు. అటు దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. Then marketing to communicate follow the information. I have noticed it. I don't know whether my police station is I don't know. But this is an issue where we will be dealing with issue very firmly. Chala firmly issue deal చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూలో ఎవరికి ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదు. మనము వాళ్ళకు పర్టికులర్ బాండ్ చేయడానికి 126 బిఎన్ఎస్ఎస్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం అడిగారు. దాని ప్రాసెస్ ఉంది, తీసుకోవచ్చు టైం. అగైన్ వీల్ ఇష్యూ 24 వరకు ఉంది. టుమారో అగైన్ ఆ తర్వాత అని మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో